హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. కోవిడ్ వల్ల మనం బండి మీద మిర్చి బజ్జీలు తినడం మానేసాం కదండి. ఈరోజు మనం ఎగ్జాక్ట్ టేస్ట్ ఉన్న మిర్చి బజ్జీ ఇంట్లో 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు శనగపిండి. సో ఫస్ట్ శనగపిండిలో మనం 1/2 స్పూన్ అంత బియ్యం పిండి వేసుకోవాలి. అందులో కొంచెం కారం ఎవరికి టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి నేను 1/2 స్పూన్ వేస్తున్నా. మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఘాటు తక్కువ ఉంటే మీరు 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఉప్పుతో పాటు సోడా ఒక పించ్ చిటికెడంతా వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కలిసేటట్టు దీన్ని కలపాలన్నమాట. కలిపిన తర్వాత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మిర్చి చాలా కారంగా ఉంటాయి కాబట్టి మిర్చిలో కూడా మనం స్టఫ్ పెట్టుకోవాలి. ఈ పేస్ట్ చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మిర్చిలో పెట్టడానికి మనం చింతపండు 2 స్పూన్లు, కారం, ఉప్పు, జీరా పౌడర్ వేసి దీన్ని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే మిర్చి ఉన్న ఘాటుని తీసేస్తుంది అన్నమాట. ఇలా పేస్ట్ లాగా చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిర్చీలు ఉన్నాయి కదా, దీన్ని ఇలా పొడుగ్గా ఘాటులు పెట్టుకోండి. మనకి మిర్చి బజ్జీకి అంటే మిర్చీలు వేరేగా దొరుకుతాయి. మీ దగ్గర దొరక్కపోతే పచ్చిమిరపకాయలు పెద్ద సైజులో అంటే హైబ్రిడ్ పచ్చిమిరపకాయలు పెద్దగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ మనం మిర్చిలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మిర్చి అనేది కారమే ఉండదు అస్సలు, కానీ టేస్ట్ ఉంటుంది. సో ఇలా ఒకసారి పెట్టుకొని చూడండి, మీకు అస్సలు కారం అనిపించదు మిర్చి బజ్జీ. ఇప్పుడు ఇలా అన్నిటికీ మనం లోపల స్టఫింగ్ పెట్టుకున్నాక మనం పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయ లోపల గింజలు తీయాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక ఒక ప్యాన్ వేడవ్వగానే దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి. ఈ పేస్ట్ చూసారు కదా శనగపిండిది, బాగా లూజ్గా కలుపుకోవద్దు, అప్పుడు దీనికి పట్టదనమాట. కొంచెం మీడియం థిక్నెస్తో కలుపుకొని మనం మిర్చి దాంట్లో డిప్ చేసుకొని బాగా ఆయిల్లో వేసుకోవాలి అండ్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలి. దీని మీద చాట్ మసాలా వేసుకొని కొన్ని ఉల్లిపాయలు నంచుకొని తింటే ఎగ్జాక్ట్ బండి మీద దొరికే మిర్చి బజ్జీ రెడీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు డిస్క్రిప్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా కొత్త వీడియోస్, కొత్త వంటలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Thank you for watching. Be safe.